నమ్మకంతో మంత్రి పదవి ఇచ్చిన సీఎం చంద్రబాబుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు మంత్రి జనార్దన్ రెడ్డి. ఎన్నికల ముందు ఇచ్చిన ప్రతి హామీ నెరవేర్చేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. నూతన రహదారులు, అందమైన భవనాలతో ఏపీని దేశంలోనే అగ్రగామిగా తీర్చిదిద్దామంటూ ఆర్ఎండ్బి శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డితో మా ప్రతినిధి హరికిషన్ ఫేస్ టు ఫేస్. అందరూ ఊహించినట్టుగానే తెలుగుదేశం పార్టీలో బీసీ జనార్దన్ రెడ్డి మంత్రి పదవి సంపాదించారు. ఎన్నికలు కాకముందు నుంచి కూడా బనగానపల్లిలో తాను విజయం సాధిస్తానని, ఖచ్చితంగా రాష్ట్రంలో తెలుగుదేశం అధికారంలోకి వస్తుందని, తాను మంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తానన్నటువంటి ధీమా వ్యక్తం చేశారు. అలాగే మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి బనగానపల్లికి వచ్చారు. ప్రస్తుతం మనతో మంత్రి జనార్దన్ రెడ్డి ఉన్నారు. సార్ చెప్పండి, ఈరోజు ఎన్నికల కంటే ముందుగానే మీరు ఒక ధీమా వ్యక్తం చేశారు, ఖచ్చితంగా నేను గెలుస్తాను, మంత్రిగా వెళ్తానని చెప్పేసి. సో ఈరోజు అయ్యారు, ఎలా అనిపిస్తుంది? మేము ధీమా తెలుగుదేశం పార్టీ గెలుస్తుంది, నేను ధీమా చేస్తాను. దానికి కారణము మా నాయకుడు తీసుకున్నటువంటి నిర్ణయాలు. అదేవిధంగా ఏదైతే ఈరోజు జగన్మోహన్ రెడ్డి తీసుకొని ఆ రోజు ప్రజావేదికను కూలగొట్టాడో, అక్కడికే ఆయన జీవితంలో ప్రజావేదికను కూలిపోయిన తర్వాత వైఎస్ఆర్ పార్టీ కూడా కూలిపోతుందని ప్రజలు కూడా ఆలోచన చేశారు. ఎందుకంటే ప్రజలకు సంబంధించిన ఆస్తులను విధ్వంసం చేసి, అది ఎవరి సొంతమో కాదు, ప్రజల సొమ్మది. అదేవిధంగా ప్రజలకు వ్యతిరేకంగా అన్ని వర్గాల ప్రజలకు కూడా తీసుకుంటున్నటువంటి, కేవలం బటన్ నొక్కుతున్నానని చెప్తున్నాడు కానీ అన్ని వర్గాల ప్రజలు కూడా నష్టపోవడం జరిగింది. అదేవిధంగా వాళ్ళు చేసిన దౌర్జన్యాలు గత 14 నుంచి 15 వరకు అర్థం మీరు చూడండి. 19 నుంచి 24 వరకు అంటే ఏ గ్రామంలోనే ఎస్టీ కేసు అని ఉండాలా, ఎస్సీ కేసు అని ఉండాలా, 307 అని ఉండాలా, రౌడీ సీటర్ అని ఉండాలా, బైండ్ ఓవర్ కేసు. అంటే నిత్యం అది లేకపోతే వాళ్ళకి నిద్ర రాదు. వైసీపీ నాయకులకు వీళ్ళకి నిద్ర రాకపోతే జగన్మోహన్ రెడ్డికి రాదు. 151 సీట్లు ఇచ్చి 40,000 50,000 మెజార్టీతో గెలిపిస్తే ప్రజలకు ఇదేనా చేయాల్సిన? కూలగొట్టడాలు, దౌర్జన్యాలు, పేర్లు మార్చడాలు, శిలాపలకాలు. ఎప్పుడో ఎన్టీ రామారావు ఏ దేశంలో సదాఫ్లో పెడితే ఆయన పేరు కూడా తీసేశారు. ఇవన్నీ ప్రజలు గమనిస్తూ ఉన్నారు. అదేవిధంగా ఈరోజు మా సూపర్ 6 పథకాలు కావచ్చు, పోలవరం నిర్వీర్యం చేశారు, ఒక్క ప్రాజెక్టులు లేదు, రోడ్లు చూశారు. రోడ్ల పరిస్థితి ఏముంది? ఇప్పుడు ఆ బాధ అంతా మాకు తెలుస్తుంది. ఇప్పుడు ఆ ప్రజలకు మాకు నిద్ర రావడం లేదు. ప్రజెంట్ మీరు రోడ్లు, భవనాల శాఖ మంత్రిగా వచ్చారు, కానీ మీరు ఇంకేమైనా ఎక్స్పెక్ట్ చేశారంటే వేరే శాఖ ఏమైనా ఇస్తారు కావాలని చెప్పి ఏమైనా ఎక్స్పెక్ట్ చేస్తారు? ఇప్పుడు మా అధినాయకుడు ఏ శాఖ ఇస్తే ఇవ్వాలనుకునే, కానీ చాలామందికి కూడా ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే కూడా ఎక్కువ ఇచ్చినారు. జనార్దన్ రెడ్డికి ఊహించిన శాఖలు ఇచ్చారు. ఇది ఒక్కటే కాదు, నా కంట్రోల్ ఉండేది పోర్ట్లు నాకే ఉన్నాయి, ఎయిర్పోర్ట్స్ నాకే ఉన్నాయి, 9 కార్పొరేషన్లు ఉన్నాయి, ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయి, ఇతర దేశాల ఇన్వెస్ట్మెంట్లు ఉన్నాయి. ఎవరికి లేనిటువంటిది ఆయన ఒక నమ్మకంతో, ఒక భరోసా. జనార్దన్ రెడ్డి నిజాయితీగా చేయగలడు ఖచ్చితంగా. అందుకే నేను సార్ కూడా చెప్పాను, సార్ ఖచ్చితంగా మీ రుణం తీర్చుకుంటాను. అదేవిధంగా మా యువ నాయకుడు లోకేష్ బాబు గారు ఆలోచనలు, సందర్భంగా ఇవన్నీ కూడా ఎవరు ఊహించుకోలేదు. అందులో ఒక్క పోర్టుకు అందరికి ఒక పదవి వస్తే చాలనుకుంటే ఆయన 3 పదవులు ఇచ్చారు నాకు. ప్రస్తుతం ఖజానా ఖాళీ అయినటువంటి పరిస్థితి ఉంది. మీకేమో ప్రధానంగా రోడ్లు ప్లస్ భవనాలు, అంటే అభివృద్ధి అనేది కనిపించేది. ఎక్కడ చూసినా రహదారుల గురించే సామాన్య వ్యక్తి నుంచి పెద్ద వ్యక్తి కూడా మాట్లాడుకుంటారు. మరి వాటిని ఫుల్ఫిల్గా ఎక్కడ కూడా రాష్ట్రం అంతా పెద్ద ఎత్తున రోడ్లు ఇబ్బంది పడ్డవంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి వానలు పడుతున్నాయి, ఎలా తీసుకోబోతున్నారు దీన్ని? ఒకటి, ఇంకా మీటింగ్ పెట్టుకోలేదు. ఫస్ట్ క్యాబినెట్ అయిపోయిన తర్వాత ప్రణాళిక ప్రకారం ముందు 100 డేస్ ప్రణాళిక. ఫస్ట్ గుంతలు పూడ్చాలని మా అధికారులను అడిగాను. మన ఏదో నాకు విషయం చెప్పనికి, కొద్దిగా కనీసం గుంతలు పూడ్చికన్నా రెడీ చేయండి, అన్నీ పెడదాం ప్రణాళికలు అంటే, గుంతలు ఉంటే కదా సార్, రోడ్లే లేవు అంటున్నారు. గుంతలు ఉంటే పర్వాలేదు, చేస్తాం సార్, పూడుస్తాం. రోడ్లే లేకుండా ఏం చేయాలి సార్? గత 5 సంవత్సరాల నుంచి బడ్జెట్, ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్కి బడ్జెట్ లేదు, నిర్వీర్యం అయిపోయింది ఆ డిపార్ట్మెంటు. అసలు ఆ శాఖ ఉందా అని కూడా ఎవరికి తెలియదు. మాకు కూడా మేమందరం కూడా ఊరికే నిర్వహిస్తూ మీద కాముగా కూర్చున్నామని చెప్తున్నారు. ఏది ఏమైనా చేతనైన వరకు ఒకటే రోజులు ఇవన్నీ కావు, దశల వారీగా రోడ్లను తీసుకొని అక్కడ రిపేర్ చేయడమా లేకుంటే ఇంకేం చేయాలని చెప్పి ఆలోచన చేస్తాం. అధినేత తనకి ఇచ్చినటువంటి అవకాశాన్ని ఎక్కడ కూడా దుర్వినియోగం చేసుకోకుండా సమర్థవంతంగా పనిచేసి ప్రభుత్వానికి మంచి పేరు తేవడంతో పాటు, అలాగే బనగానపల్లి నియోజకవర్గ ప్రజలకు ఇచ్చినటువంటి ప్రతి హామీని కూడా అతి త్వరలో ఖచ్చితంగా నెరవేరుస్తానన్నటువంటి ధీమా రోడ్లు, భవనాల శాఖ మంత్రి వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కెమెరామెన్ రామ్మోహన్తో హరికిషన్, హెచ్ఎం టీవీ, బనగానపల్లి.